ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందర చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన పునీత్ రాజ్కుమార్ కన్నడ సూపర్ స్టార్ ఆయనకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి నివాళి అర్పిస్తున్న. ఆయన కళ్ళు దానం చేశాడంట. చాలా గ్రేట్, అంటే చనిపోతూ కూడా చూడగలిగే గొప్ప మనిషి అది. సో ఇప్పుడు నేను కెమెరా లోపల దాచేమన్నాడు. మనం ఇంకా ఈ ఫవేలాలోనే ఒక డెడ్లీ ఏరియాకి వెళ్తాను. సో నేను ఇక్కడ రికార్డ్ చేయలేను, అయిపోయాక మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో ఇప్పుడు ఒక ఆలీవేస్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, ఫవేలాలోని లివింగ్ నాకు ఇంకా కొప్పకబ్బానా తర్వాత ఇప్పనీమా ఆ ఏరియాస్లో కానీ ఇదే నచ్చింది. అసలు ఏం ఎక్స్పీరియన్స్ చూడండి మొత్తం. మ్యాన్ లుక్ ఎట్ దిస్ గ్రాండ్ మోరల్స్. సో మనం ఒక ఆలీవే అదంతా దిగొచ్చాం. ఈ మధ్యలోని ఈ స్లమ్లోని ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్, రైట్. సో ఇది లోకల్ హౌస్ చూసారు కదా, క్రెషే ఎస్కోలా కమ్యూనిటారా ఇల్లంతాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇదే రోసినా, ఒక డెడ్లీ ఫవేలా. ఫవేలా అంటే ఒక స్లమ్ ఆర్ షాంటీ టౌన్. సో ఇక్కడ జరిగినన్ని మర్డర్లు, కిడ్నాపింగ్లు, కార్జాకింగ్లు ఎక్కడ జరగవు. సో అర్థం చేసుకోండి ఎంత కాంప్లికేటెడ్ ప్లేసో ఇది. క్షణక్షణం భయం భయం, ఎప్పటి నుంచి ఎటువైపు నుంచి ఏ అవాంతరం వస్తుందో కూడా అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి లోకల్ సపోర్ట్, లోకల్ గైడ్ లేకుండా రావద్దు. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఈ డెడ్లీ ఫవేలా రోసినాలో మీకు ఎక్స్పీరియన్స్ నచ్చుతుంది అనుకుంటాను. మధ్యలో వర్షం బాగా పడుతుంది, తగ్గుతుంది, పడుతుంది, తగ్గుతుంది. ఇప్పుడే కొంచెం తగ్గింది. సో నా కాంటెంట్ చూస్తే చాలా 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 ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది రెండుగా స్ప్లిట్ చేయాలి, తప్పదు. మీరు ఇంకా ఇంతకు ముందు ఎపిసోడ్ ఎక్కడైతే గన్ బుల్లెట్స్ అవన్నీ ఉన్నాయో, ఎంత రిస్కీ ఏరియాలో డ్రగ్ పెడ్లర్స్, చిన్న చిన్న యాలీవేస్లో ఇవన్నీ వెళ్ళాం కదా, ఇవన్నీ దాటొచ్చాం కదా. ఈ దాటొచ్చిన యాలీవేస్ ఇవన్నీ మీరు ఇంకా చూడకపోయినట్టయితే తప్పకుండా పార్ట్ 1 ఇక్కడ నేను ఐకార్డ్స్లో పెడతాను, చూడండి. ఎందుకంటే ఈ ఫవేలాలోకి రావడం చాలా 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 రిస్కీ. ఎట్టి పరిస్థితుల్లోని గైడ్ లేకుండా రాకూడదు. నేను ఆల్రెడీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో లోకల్తో గైడ్ వెళ్ళినా కూడా ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడైనా వచ్చి ఈ డ్రగ్ మాఫియాని పట్టుకోవడానికి షూటింగ్ చేయొచ్చు. లేకపోతే వేరే ఇక్కడ మాఫియాలు కూడా ఎలా ఉంటాయంటే 1-2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒక గ్రూప్ తర్వాత ఇంకో గ్రూప్, ఒక గ్రూప్ తర్వాత ఇంకో గ్రూప్, వీళ్ళని షూట్అవుట్ చేసుకొని మనం మధ్యలో కొలాటరల్ డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు ఆల్రెడీ చూసుంటారు ఒక ఇండియన్ బ్లాగర్, హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి అంజలి అని. ఆ అమ్మాయి అంజలి రోతర్ అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. ఆ అమ్మాయి నేను ఆ కాంటెక్స్ట్ కోసం నేను ఇప్పుడు దాచాను. ఎందుకంటే మీకు ఈ డ్రగ్ మాఫియా, ఈ ఫవేలా అంటే ఈ స్లమ్స్లోని ఎలా అవుతుందో మీకు గన్ బుల్లెట్లు చూసారు కదా. సో మనం మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఎవరో పోలీసులు అటాక్ చేసి లేకపోతే వేరే మాఫియాలో అటాక్ చేసి వీళ్ళు అటాక్ చేసుకొని మనం లేచిపోవచ్చు. సో ఆ అమ్మాయికి అదే జరిగింది. మెక్సికోలో తులుం అనేది ఒక చాలా పెద్ద రిసార్ట్ టౌను. అక్కడంతా చాలా చాలా బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉన్నాయి. అమెరికన్స్ అందరూ అక్కడ చేస్తారు. ఆ అమ్మాయి కూడా ఒక మంచి రెస్టారెంట్లోనే ఉంది. కాకపోతే ఒక 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 మనం చూస్తాం కదా సినిమాలోని సత్య అలాంటి సినిమా పాతది, జేడి చక్రవర్తి కానీ ఈ మాఫియా డాన్ సినిమాలు కానీ చూస్తాం కదా. ఒక గ్యాంగ్ మెంబర్ని షూట్ చేయడానికి ఇంకో గ్యాంగ్ మెంబర్ వస్తాడు. వీళ్ళు షూట్ చేసుకుంటే పాపం మధ్యలో ఆ అమ్మాయి ప్రాణం అయితే పోయింది. సో ఇలాంటి రిస్క్స్ అయితే చాలా ఉంటాయి లాటిన్ అమెరికా, సౌత్ అమెరికాలోని. బ్రెజిల్లోని వన్ ఆఫ్ ద హైయెస్ట్ మర్డర్ రేట్స్ ఈ ఫవేలాలు. అంటే మామూలు టూరిస్ట్ ఏరియాలో నో ప్రాబ్లం, కానీ ఇలాంటి మర్డర్ రేట్స్ అన్ని చాలా చాలా ఎక్కువ బ్రెజిల్లో. పర్ క్యాపిటా అంటే యావరేజ్ చూస్తే లాటిన్ అమెరికాలో ఎల్ సాల్వదోర్, నికరాగువా ఇవన్నీ ఎక్కువ, హాండూరస్ ఇవన్నీ. కానీ బ్రెజిల్ ఓవరాల్గా నెంబర్స్ చూస్తే బ్రెజిల్ అయితే టాప్లో ఉంది. అందుకని ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. మీరు ఇంకా మళ్ళీ రెండోసారి రిపీట్ చేస్తున్నా, మీరు ఇంకా ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూడండి అయితే అది చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత డేంజరస్ ఏరియాలో ఉన్నాం. సో ఇవాళ అంటే ఈ పార్ట్లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే వేరే మెంబర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్గా ఇప్పుడు ఫవేలా ఉంది, ఫవేలాలోని చాలా డ్రగ్ లార్డ్స్ ఉంటారు. ఇంత నేరో ఉన్నాయి. మీకు ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ చూసారు, ఇవాళ కూడా నేను చూపిస్తాను. ఈ నేరో ఎపిసోడ్లో ఎలా బతుకుతారు, వాళ్ళకి గ్రోసరీ స్టోర్లు ఉంటాయా, వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేస్తారు, వాళ్ళకి బార్లు ఉంటాయా, సెపరేట్గా బార్లు ఉంటాయా, వాళ్ళకి బ్యాంకులు ఉంటాయా, వాళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయా, వాళ్ళకి
ఎడ్యుకేషన్కి వేరే ఉంటుందా, ఇవన్నీ ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేసి బిట్స్ అండ్ పీసెస్ చూపిస్తాను. అది గైస్. సో ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే రీచ్ పెరుగుతుంది. ఈ డ్రగ్ అంటే ఇదైతే తెలుగులోని ఎక్కడ లేదు, ఇంగ్లీష్లోని మన ఇండియన్స్ చేసింది కూడా ఒకటి చూసినట్టున్నాను, కానీ అది బుల్లెట్ హోల్స్ ఇవన్నీ లేవు. సో తప్పకుండా ఇది చూడండి. ఇప్పుడు లైఫ్ స్టైల్ కూడా నేను మిక్స్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఎవరైనా మూవీ ప్రొడ్యూసర్స్ చూస్తే ఇక్కడ పర్మిషన్ తీసుకొని బ్రెజిలియన్ ఫవేలాలోని అంటే రెయిన్ లేనప్పుడు రన్నింగ్ సీన్ పెట్టుకొని దొంగలు పట్టుకోవడం అది చేయొచ్చు. భలే ఉంది. ఈ కనెక్షన్ చూడండి, ఎన్ని లీగలో మనకు తెలీదు. మొత్తానికి లాట్స్ ఆఫ్ కనెక్షన్స్. వాకింగ్ త్రూ ద ఫవేలా, ద యు గో అండ్ కంటిన్యూస్. సో మనం ఒక alleyway అదంతా దిగొచ్చాం ఈ మధ్యలోని, ఈ స్లమ్లోని, ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్, రైట్. సో ఇప్పుడు ఒక లోకల్ హౌస్కి వచ్చాం. సో ఇది లోకల్ హౌస్ చూసారు కదా, క్రెషే ఎస్కోలా కమ్యూనిటారా. సో ఇది ఒక ఇల్లు. ఇది కూడా చూసారా, ప్రతి హౌసెస్ ఉంటాయి. అదంతా బ్లూ స్టేర్స్తోని ఎంత క్యూట్గా ఉన్నాయో ప్రతి ఇల్లు అంతాను. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అన్నమాట. అండ్ హౌ మెనీ హౌసెస్ ఆర్ హియర్? Here just her house, and then above her house is school. Okay. Yeah. So ఇది ఒక లోకల్ ఆవిడ. She's got laundry machine. సో చూడండి ఎంత ఫవేలా స్లమ్ అంటే ఏదో పూర్ స్లమ్ అని అనుకుంటాం, కానీ చూడండి బట్టలు ఆరేసుకుంది ఆవిడ, లాండ్రీ మెషిన్ ఉంది. వెళ్ళగానే ఇది ఓలా. సో ఆవిడ ఇల్లు ఇది చూసారు కదా, టీవీ పెట్టుకుంది, విండోస్. వాట్స్ హర్ నేమ్? What's her name? Luzia. Yes. Like Louise. Yeah, like Louise. Okay. What does she do for a living? She's retired. Oh, she's retired. Okay. And how does she get groceries? Up and down? Up and down, more taxis, and then she come down. No, from here there are From here, no, she come always walking down. చూడండి ఆ వయసులో కూడా ఆవిడ పైకి కిందకి వెళ్ళి మొత్తం అన్ని గ్రోసరీలు తెచ్చుకుంటుంది. ఇవన్నీ ఆవిడ సూనియర్లు, ఫ్రెండ్స్ కలెక్షన్స్. సో దిస్ ఎయిర్ కండిషన్? Yes. ఓకే. సో ఇన్ సమ్మర్ ఇట్స్ వెరీ హాట్ ఇన్ బ్రెజిల్? Yes, in the summer, yes. ఓకే. సో చూసారు కదా, You go that way, you're gonna see the kitchen and the Okay. restroom. సో టీవీ, తర్వాత ఫ్రూట్స్. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఫ్రిడ్జ్. సో ఫవేలా అంటే సో ఇది మోడర్న్ ఫవేలా. సో ఈ ఏరియా లొకేషన్ అంటారు కదా. ఓ నైస్ కిచెన్. షీ హెస్ అ మైక్రోవేవ్, షీ హెస్ అ స్టవ్, ఎవ్రీథింగ్ మ్యాన్. సో ఒక టాయిలెట్, చిన్న టాయిలెట్. సో ఫవేలాలోని ఒక టిపికల్ ఇల్లు మీకు చూపిస్తున్నా. సో మైక్రోవేవ్, యువర్ వాటర్ ప్యాన్, వాటర్ ఫిల్టర్ అండ్ 4 బర్నర్ స్టవ్. ఓకే. సో బ్రెజిల్లో ఎలా ఉంటారు పేదోళ్ళు అంటే, ఫవేలా డేంజరస్ అంటారు కదా. చూడండి, దిస్ ఇస్ ఇట్. బాత్రూమ్. Yeah. వెరీ నైస్ మ్యాన్. Yes, it is. సెంటర్లో ఉన్నాం. వర్షం అయితే అసలు ఆగట్లేదు, కానీ లోపలంతా దగ్గరగా వీధులు ఉన్నాయి కాబట్టి మనం తడట్లే. సో కాయోని అడిగాను, అంటే ఎలా అంత పెద్ద ఆవిడ కూడా ఇంత నడుస్తుంది అని. అంటే కిందకంతా కూడా కార్లు, బైక్లు వాడినా కూడా ఈ సందు అయితే మాత్రం అందుకే వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు అని. సో ఆయన అడుగుతున్నా ఎంత కాస్ట్ అని ఈ ఇల్లు. $20,000 to buy one of those. ఓకే. సో $20,000 అంటే 15 లక్షల రూపాయలకి ఆ ఇల్లు వస్తుంది. బట్ ద హౌస్ ఇస్ వెరీ నీట్ అండ్ క్లీన్ అండ్ వెరీ నైస్. చూడండి లోకల్ ఇల్లు, అన్ని లోకల్ హౌసెస్ ఫవేలాలోని. సో సీ దిస్ గైస్, స్టిల్ వాకింగ్. వాహ్, మొత్తం ఒక 50 స్టోరీస్ నడిచుంటాం. ఈ స్లమ్లో ఐ మెట్ దిస్ గాయ్, 92 years old. 92. He's there. 92, యా. సో ఇది చిన్న రూమ్ ఆయన ఉన్నది, ఆయన రిలాక్సింగ్ మాట, ఎంజాయ్. ఓ మై గాడ్. అండ్ వీ కేమ్ టు ద మెయిన్ రోడ్. సో ఇది శాంతి టౌన్. సో వచ్చేసాం బ్యాక్ టు ద మెయిన్ ఏరియా ఆఫ్ ద ఫవేలా.
Dude, this is really an amazing experience. Now you see the military police right there, Right? over there. Yeah, yeah. But I'm sure he has the permission. I'm sure he has the permission to stay here, right? No, they don't get inside. They just stay. Oh, on the main road. Yeah. సో మెయిన్ రోడ్ వరకు పోలీసులు అలౌడ్ అంట. ఆ లోపల ఆ సందులో ఉన్నాయి కదా, ఆ సందుల్లోకి వెళ్ళడానికి అయితే దే ఆర్ నాట్ అలౌడ్. అక్కడికి వెళ్తే షూట్ చేసేస్తారట. సో పోలీసులు కూడా భయపడతారు. అది స్పెషాలిటీ. సో వీ గోనా ట్రై ద స్ట్రీట్ ఫుడ్, వీ గోనా ట్రై ద లోకల్ ఫుడ్. Right here at the bottom. ఓకే. వర్షం పడినా కూడా సో ఇన్క్రెడిబుల్ మ్యాన్. Kayo, I really love this experience. I'm telling you 100 times. I really love it. చిన్న బార్బర్ ప్లేస్. సో రెయిన్లో ఫవైలా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఆ సదుల్లోంచి కిందకి దిగినప్పుడు ఒక అమ్మాయి అయితే తను పెళ్లి చేసుకుంటే కానీ నన్ను వదలనంది. ఆ అమ్మాయి ఫోటో పెడుతున్నా, ఎక్కువ ఇంటరాక్షన్ రియాక్ట్ చేయలే. తీసేసి ఏదో గేట్ వేసేసి నేను తీనంటది. కూల్ 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 అమ్మాయి మాతో కింద వరకు వచ్చింది. ఇక ఆ ఫోటో చూపిస్తా. ఏదో జేమ్స్ బాండ్ మూవీలో వెళ్తున్నట్టుంది. భలేగా ఉంది. అండ్ దిస్ ఇస్ రియలీ స్టీప్ మ్యాన్. ఫర్ వన్ డే ఇట్స్ ఓకే, బట్ ఎవ్రీ డే లైక్ దిస్. Yeah, you get used to it. యా, అండ్ యూ స్టే హెల్తీ. Go there. Go there. Okay, once. Let me. So you can see very clearగా ఫవేలా కనిపిస్తుంది కదా. ఇలా షాంటీ టౌన్లో స్టార్ట్ అయ్యి మొత్తం కింద నుంచి పై వరకు అలా 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 కట్టుకొని వెళ్ళిపోతారు అన్నమాట. సో చూసారా, పనస్ చెట్టు, జాక్ ఫ్రూట్. సో ఇది పోర్చుగీస్ ఇండియా నుంచి తీసుకొచ్చారంట. మనం ఫవేలా హార్ట్లోను మధ్యలోను ఈ మొత్తం రోడ్ అని చూసారు కదా, ఇదంతా ఇలా వచ్చాం పైకి. సో ఫవేలాలోని మ్యాన్ ఇట్ లుక్స్ లైక్ అ గ్రాండ్ బీచ్ సైడ్ బార్. సో ఆసమ్. సో ఫవేలాలోని ఉండే బార్లు, క్లబ్స్, డిస్కోథెకా, సో అంతా మన మనసులోనే ఉంది. చూడండి, ఫవేలాలోకి ఇప్పుడు బస్సులు కూడా వచ్చేస్తున్నాయి. ఇంత ముందు అయితే అంటే కానీ ఇది ఘాటెడ్ అనమాట, ఎవడు పడితే వాడు చేయడానికి లేదు. సో దే వాచ్ హూస్ కమింగ్. అది అండ్ స్టన్నింగ్ వ్యూస్ ఆఫ్ రియో యాజ్ ఆల్వేస్. ఎక్స్పీరియన్స్ ఫవేలాలోని లివింగ్ నాకు ఇంకా కోపకబానా, తర్వాత ఇపనీమా ఆ ఏరియాస్లో కానీ ఇదే నచ్చింది. అసలు ఏం ఎక్స్పీరియన్స్ చూడండి మొత్తం. మ్యాన్ లుక్ ఎట్ దిస్ గ్రాండ్ మోరల్స్. Crazy, isn't it? See Rosina, same. Yeah, we're gonna go there for a picture. People are proud of their this name, I think. ఈ వీడియోస్ అన్ని రెండు భాషలో రికార్డ్ చేయడం వల్ల కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. తెలుగు ఇంగ్లీష్. మొత్తానికి ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ మురల్స్ అన్ని చూసారు కదా, మొత్తం వాల్ ఆర్ట్ అంతా అద్భుతంగా ఉంది. ఆ బార్లోంచి ఎక్కడి నుంచి వచ్చామో ఆ బార్లోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం మనం. You haven't seen. You know, in Brazil we are Christians, right? Yeah. You know, there is this Christian culture here. Christian culture? Yeah. Okay. But Brazilians are originally not Christians. The Portuguese came and introduced Christianity. Yeah, that was the thing. Like the native, that they had their own religion, but it's gone away. Yeah. You don't see it anymore. సో ఫవేలాలోని లోకల్ మార్కెట్. ఇవి లోకల్ రియల్ రేట్లు. మన ఇపనీమాలోని వాటిలో చూసినవి కాదు. చూడండి, ఫవేలా మార్కెట్లో కూడా జస్ట్ లైక్ అ రెగ్యులర్ ప్లేస్. So Piraquê, that's the Rio brand of cookies. Oh, Rio brand. Okay, I'll buy one. Get closer. Piraquê. So anyone eats Piraquê, you're gonna love it. సో పిరాకే అని ఈ బిస్కెట్ బ్రాండ్ బ్రెజిల్లో మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అంట. నన్నేమో ట్రై చేయమని బెస్ట్ ఏంటంటే చాక్లెట్ ట్రై చేయమన్నాడు. నాకేమో చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ బిస్కెట్స్ కానీ అంత నచ్చవు కాబట్టి ఆయనకి చాక్లెట్ వద్దు, ఏదైనా స్ట్రాబెర్రీ అలాంటిది ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పాను. సో స్ట్రాబెర్రీయే కాకుండా బ్రెజిల్ మన ఇండియాలో అని ట్రాపికల్ కంట్రీ కాబట్టి ఆ కోకోనట్ ఫ్లేవర్ కూడా ట్రై చేయమన్నాడు. సో ఆ రెండు అక్కడ ప్లేస్లు లేదు కదా బ్యాగ్లో, ఎక్కువ తీసుకెళ్ళొచ్చు కానీ ఒకటే బ్యాగ్ తీసుకొచ్చాను. అందుకని స్ట్రాబెర్రీ తర్వాత కోకోనట్ ఈ రెండు ఫ్లేవర్స్ కొంటున్నాను. సో ఈ అథెంటిక్ స్లమ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, స్లమ్లోని కరెక్ట్గా లోకల్స్లా అన్నీ చూస్తున్నాం. అది లోకల్ ఎక్స్పీరియన్స్. వాట్ ఇస్ ఇట్? Goiabo. Goiabo? Yeah. It's okay, man. There's no place, so. In the pocket, in the bag? No, I need to pack this in the big bag. Oh, I see. సో లోకల్ గ్రోసరీ స్టోర్కి వచ్చాం ఫవేలాలోని. వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఇది బ్రెజిల్లో ఫేవరెట్ డెజర్ట్ ఆర్ స్వీట్. ఇది కూడా నాకు చెప్పాడు కొనమని. ఆయన
నా మాట నమ్ము, ఈ డబ్బులు తీసుకో, ఇది తర్వాత టేస్ట్ టెస్ట్ చేద్దాం ఆ రోడ్డు మీదకి వెళ్ళాక అని ఇది కొనుక్కోమన్నాడు. సో ఇది కూడా ఒక స్లైస్ కొంటున్నా. ఇది బెస్ట్ మోస్ట్ టేస్టీ లోకల్ ఫేవరెట్ స్వీట్ అండి. Tell me what the name is after I eat. Yeah. So this is the Brazilian delicacy that we bought. Oh, I don't know the name but it tastes so good. It's quindim. Quindim. Yes. I see coconut as well. Feel coconut. It's made by condensed milk, eggs, and coconut. So condensed milk, eggs and coconut, local in the favela. The local sweet is so tasty. Chala tasty gundi. Coconut, condensed milk, and what else? And yolk of eggs. Eggs. Okay. Egg yolk. Dude, I mean, Kayo, I should have seen you 2 days before. I would have come here every day. I'm So telling tasty. you, you're gonna love it. You want some? No, I'm okay. Let me show them. Local groceries. అన్ని చూడండి, ఫ్రెష్ వెజిటబుల్స్, సిలాంత్రో, ఆల్ కైండ్స్, లెటస్. గ్రోసరీ స్టోర్ ఫవెలాలోని. నైస్. సో సమ్లో రోజంతా తిరిగాక నాకు అర్థమైంది ఏంటంటే అడే డ్రగ్స్ వాళ్ళు వాళ్ళ లివింగ్ కోసం చేస్తారు. అదర్వైజ్ అంటే బయట వాళ్ళకి రావడానికి చాలా భయం ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎప్పుడు షూటింగ్లు అవుతాయి, ఎక్కడ ఏం షూటింగ్లు అవుతాయని. నడుస్తుంటే బార్లు కనబడ్డాయి, గ్రోసరీ స్టోర్లు కనబడ్డాయి, డ్రగ్ స్టోర్లు కనబడ్డాయి. అంతా లైఫ్ నార్మల్, అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మాట. అంటే ఇది వేరే ఎలా అంటే ఒక దేశంలోనే ఇంకో దేశం ఉన్నట్టు ఈ లోకల్ టెరిటరీ, లోకల్ లాస్ వీళ్ళంతా మెయింటైన్ చేస్తారు. చూడండి మొత్తం అంతా అది పవర్ కనెక్షన్లు అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఎన్ని వైర్లు, అందులో ఎన్ని లీగల్ ఎన్ని ఇల్లీగలో తెలియదు. సో సిటీ సర్వీసెస్ కూడా లోపలికి వస్తాయి. సో మనం ఆల్రెడీ ఒక ఇల్లు చూసాము, లోపల ఎలా ఉంటారో చూసాము. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫావెలా మాత్రం. ఎప్పుడు బ్రెజిల్లోని ఆ బ్యూటిఫుల్ బీచెస్, ఆ ముందు ఆ పెద్ద బీచ్లో ఉండే స్కై స్క్రేపర్స్ చూసి పార్టీంగ్ చేసి వెళ్ళిపోయేవాడిని. ఈసారి అయితే ఒక పూర్తి ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్, అందుకే చాలా నచ్చింది. సో లోకల్ స్ట్రీట్ ఆర్ట్, లోకల్గా ఇవన్నీ చేస్తారన్నమాట. లోకల్ గ్యాలరీస్ విత్ ఇన్ రోసినా. ఇది ఫవేలాలోని డంపింగ్ గ్రౌండ్. అందరూ ఇక్కడ పడేస్తారు, రోజుకు ఒకసారి మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేస్తారు. సో ఫవేలాలోని బార్స్ కూడా ఉన్నాయి, ఇది చూసారు కదా. మొత్తం ఫవేలాలో షాప్స్, ఈ పైన చూడండి మొత్తం షాంటీ టౌన్లో ఇలా మొత్తం లాట్స్ ఆఫ్ ప్లేసెస్ హియర్. అండ్ దెన్ ఈవెన్ ద క్లీనర్స్ వస్తారు ఇక్కడికి. ఇట్స్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నేబర్హుడ్. ఇప్పుడు ధరవిలోని నాకు ఎవరో ఫ్రెండ్ చెప్పారు, చిన్న హౌస్లు, హట్లు, దెన్ దే బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. This is a football pitch. Oh, football pitch. Yeah, but today is closed. Oh, I see. So people practice football here. Yeah. Kayo, a lot of Brazilian footballers, do they come from the favelas? Yeah, a lot. Right? Most of them. సో ఈ ఫవేలాలోనే ఫుట్బాల్ అవి ఆడుకొని వాళ్ళు ఇంటర్నేషనల్ స్టార్స్ అయిపోయారు. చిన్న స్టోరు, రోడ్ సైడ్ స్టోరు, బైకులు లేకుండా ఇక్కడ ఇంపాసిబుల్ లివ్ చేయడం. దే సే ఫవేలాస్ ఆర్ పూర్ మ్యాన్, దే జస్ట్ లుక్ లైక్ అ నార్మల్ నేబర్హుడ్ అండ్ విత్ బెటర్ వ్యూస్. సో ప్రపంచంలోనే చాలా బ్యూటిఫుల్ అయిన రియోలోని ఈ స్లమ్స్ అన్నిట్లోని కలిసి 3 లక్షల మంది నివసిస్తారు. సో ఇక్కడ మెయిన్ రోడ్లు 5, ఆ తర్వాత అంతా ఓన్లీ 5 రోడ్లు, అంటే బైకులు కానీ కార్లు కానీ వెళ్ళేవి. మిగతా అంతా చిన్న సందులు, మనం మెట్లెక్కాం కదా ఆ టైప్. సో పూర్వం ప్లేస్ లేక వీళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి అలా పైకి కొండల పైకి వెళ్ళిపోయారు. సో కిందకి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా వందలాది మెట్లు అయితే మనం దిగాలి, తప్పదు. జస్ట్ లుక్, ఇంత స్టీప్ ఉంది మొత్తం పైనుంచి కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సరే ఈ లోకల్స్ వీళ్ళు. సో లోకల్ ఫవేలాలోని చూసారు కదా, అంటే పూరర్ పీపుల్ ఒరిజినల్గా ఉండేవారు అని. సరే ఎవ్వరు నడ్డం అయితే ఇంపాసిబుల్, అలాగా కర్వ్స్ అన్నమాట ఆల్ ద వే. So it's lots and lots of curves. It's literally impossible to walk. You can see a motorcycle, the shop, and then see you have trash pickup even in the favela. And then houses, steep houses. You see? ఎంత స్టీప్గా ఉంది చూడండి, ఇంపాసిబుల్ టు కమ్ అప్. అందుకని మేము మోటార్ బైక్ తీసుకొని వచ్చాం.
we took a motorbike and came up because it's literally impossible to go up all the way. ఫవేలా టూర్ అయితే అద్భుతంగా అయిపోయింది. ఇప్పుడు అస్సలు సిసలైన స్ట్రీట్ ఫుడ్, రియల్ లోకల్ ఫుడ్. అంటే బ్రెజిలియన్స్ మన టూరిస్ట్ ఏరియాలో చాలా 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 ఎక్స్పెన్సివ్, మనం చాలా స్పెండ్ చేస్తాం. అంత స్పెండ్ చేయకుండా చీప్గా ఎలా తినాలి, ఏం తినాలి, ఏముంటాయి అది చూపిద్దామని ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నా. సో స్ట్రీట్ ఫుడ్కి వేరే వ్లాగ్ చేస్తాను, ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్ కూడా చాలా పెద్దది వస్తుంది కాబట్టి అది వేరే వ్లాగ్ చేస్తాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.